నేను శేఖరాచారి. నగర కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే వెల్దండ మండల కేంద్రంలో భూ మాయగాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. రాత్రికి రాత్రే భూముల రికార్డుల పేర్లు మారుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వెల్దండ మండలంలోని కుప్పగండ్ల చెరుకూరు గ్రామాలకు సంబంధించినటువంటి ఇద్దరు మహిళల భూములు రాత్రికి రాత్రే పేర్లు మారాయని చెప్పేసి వాళ్ళు లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గతంలో వాళ్లకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా ఒకరికి వస్తే ఒకరికి వంశపారంపర్యంగా వచ్చినటువంటి భూములు వాళ్ళ సంతకాలు లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా రాత్రికి రాత్రే భూముల పేర్లు రికార్డులు మారాయని చెప్పేసి దీనికంతా కూడా భూ మాయగాళ్ళు ఉన్నతాధికారులను ప్రలోభపెట్టి ఈ భూముల పేర్లు మార్చారని చెప్పేసి వాళ్ళని గుర్తించి ఇప్పటికైనా వాళ్ళని శిక్షించి మా భూములు మా పేరు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ మా భూములు మా పేరు కావాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవయే పరమావధిగా భావించి మరొక దాతృత్వాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెండ్లవెల్లి మండలం జటప్రోలుకు చెందినటువంటి ప్రహర్ష అనే విద్యార్థికి నారాయణపేట మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఫీజు కట్టడానికి డబ్బులు లేవని చెప్పేసి వివిధ మాధ్యమాల్లో వచ్చినటువంటి పోస్టులను చూసి మర్రి జనార్దన్ రెడ్డి చలించిపోయారు. ఆ అమ్మాయితో పాటు తల్లిదండ్రులను పిలిపించుకొని తన ట్రస్ట్ ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 75,000 రూపాయల చెక్కును అందజేశారు. వచ్చే 3 సంవత్సరాలకు కూడా ఫీజు తానే తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చెల్లిస్తానని చెప్పేసి కూడా వాళ్ళకి అభయం కల్పించి తన దాతృత్వాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఎవరైతే మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నారో వాళ్లకు అభయహస్తాన్ని కల్పించాలని చెప్పేసి వాళ్ళ ఫోన్లన్నీ కూడా ఇప్పటికే ఎన్నో ఫోన్లు రికవర్ చేశారు. దాంతోపాటుగా ఈరోజు 105 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ మొబైల్ ఫోన్ రికవరీలో కీలక భూమిక పోషించినటువంటి అడిషనల్ ఎస్పీ రామేశ్వర్తో పాటు పలువురు పోలీసులను కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అభినందించినటువంటి పరిస్థితి. అయితే ఎవరి ఫోన్లు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నారని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆరా తీసి వాళ్ళ ఫోన్లను రికవరీ చేయడంతో పాటు వాళ్ళకు అందజేయడంతో ఆ బాధితులంతా కూడా పోలీసులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పినటువంటి పరిస్థితి జిల్లాలో కనిపించింది.